హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నీకు ఎందుకంటే ఇష్టమని అంటున్నారు కొంతమంది. మరియు అలాంటి వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నిస్వార్థపు నాయకుడు లాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఎవ్వరికి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక మాట ఇచ్చాడా ఖచ్చితంగా అది అవతల వాళ్ళు మర్చిపోయినప్పటికీ కూడా ఈ మనిషి మర్చిపోడు, అది అందుకని గొప్ప తరానికి ఒక గొప్ప నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడి పేరు ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అడవి తల్లి బాట కార్యక్రమంలో అరకు దగ్గరలో ఉన్నటువంటి కురిడి గ్రామంలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఓ గిరిజన తల్లి, ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఆడతల్లులందరూ కూడా గర్భం దాల్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎదుర్కొంటున్నటువంటి ఓ బాధని, ఒక గోడిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేంటి అని అంటే సిక్లీ సెల్ ఎనీమియా అనేటువంటి ఒక వ్యాధితో కొన్ని సంవత్సరాలుగా ఆ గిరిజన మహిళలు మొత్తం కూడా బాధపడుతూ ఉన్నారు. ఇది ఏంటి అని అంటే గర్భం దాల్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకి కూడా రక్తస్రావం ఎక్కువగా జరిగిపోయి వాళ్ళు జన్యుపరంగా అంటే గత దశాబ్దాలుగా అది జనరేషన్కి అది ఒక వారసత్వంతో వస్తున్నటువంటి అనారోగ్యంగా వాళ్ళు భావిస్తూ కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఓ తల్లి తన బాధని ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు అంటే 2026 న్యూ ఇయర్ జనవరి 1న దీనికి శంకుస్థాపన జరగబోతుంది అనమాట. సికిల్ సెల్ ఎనీమియా అనేటువంటి ఒక వ్యాధి ద్వారా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే వాళ్ళకి ఎప్పటికీ అప్పుడు ఆ బ్లడ్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి. అందుకని ఒక బ్లడ్ బ్యాంక్నే కంప్లీట్గా అక్కడ పెడితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని తీర్చొచ్చు అని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది దాతలతో నిధులు స్వీకరించి ఒక బ్లడ్ బ్యాంక్ని కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి అరకు హాస్పిటల్కి అనుసంధానం చేసి రాబోయే రోజుల్లో ఈ సమస్య ఏ ఆడబిడ్డ ఎదుర్కోకుండా చర్యలు తీసుకోబోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి ఒక మాట ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యని కొత్త సంవత్సరం కానుకగా వాళ్ళకి ఇవ్వడం అనేది ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా అందుకనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి ఒక్కడే ఉంటాడు, మాట మీద నిలబడే మనిషి. ఖచ్చితంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒకే ఒక్క మనిషి ఉంటాడు. అందుకనే ఆయనకి ఎప్పటికీ కూడా ఆయన వెనకాల నడుస్తూనే ఉంటామని గొప్పగా గౌరవం